సో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో ఈ రోజు బిగ్ బాస్ ప్రోమో గురించి మనం మాట్లాడుకుంటే, మొదటి ప్రోమో వచ్చేసి పెద్దగా ఏం లేదు, కానీ ఇక రెండవ ప్రోమోలు వచ్చేసి బిగ్ ఫైట్ అయితే, బిగ్ ఆర్గ్యుమెంట్ అయితే ఇందులో నడిచింది అన్నట్టు తెలుస్తుంది మన ఈ ప్రోమో గమనిస్తే. ఇప్పుడు లైవ్ లో కూడా నేను చూడడం జరిగింది. సో చాలా అద్భుతంగా నామినేషన్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి. సో బట్ ముందుగా మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మీకు లైవ్ లో జరిగిన సన్నివేశాలు కూడా చెప్తాను. సోనియా వర్సెస్ నైనిక మధ్య ఒక బిగ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. సో సోనియా వచ్చేసి నైనికని నామినేట్ చేయడం జరిగింది. సో నైనికకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి సోనియా నామినేట్ చేయడం జరిగింది. సో నైనిక వచ్చేసి నువ్వు నాకు అసలు కాంపిటీషనే కాదు, నేను హానెస్ట్ గా చెబుతున్నా అని చెప్పేసి నైనిక చెప్పడం జరిగింది. సో నిజంగానే సోనియా టాస్క్ పరంగా, మాట్లాడే విధానం పరంగా, హౌస్ లో ఉంటున్న పరంగా అయితే సోనియా ఎట్టి పరిస్థితుల్లో కూడా నైనికకి నిజంగానే కాంపిటీషన్ కాదు. బట్ ప్రేక్షకులు ఎట్లా ఆలోచించే తెలియదు కదా, ఒక్కోసారి అట్లా హౌస్ లో వాళ్ళని వీళ్ళ గురించి చాడీలు చెప్పుకుంటా, వాళ్ళని వీళ్ళకు లొల్లులు పెట్టుకుంటా, ఒకరిని టార్గెట్ చేసి అది ఇది చేయడం, అలాంటి వాళ్ళకు ఓట్లు వేస్తారు. సో అలాంటి ఘోరమైన పరిస్థితులు వస్తే సోనియా హౌస్ లో ఉంటుంది. లేదు టాస్కులే ఆడి హౌస్ లో ఉంటున్న ప్రవర్తన పరంగా ఆలోచిస్తే నైనిక ఉంటుంది. ఆ తర్వాత యష్మి సోనియా మధ్య కూడా మంచి ఆర్గ్యుమెంట్ జరిగింది. నిఖిల్ అబ్బాయి పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు ప్లాన్ మీద లేదని చెప్పేసి మన యష్మి అంటుంది. ఆ తర్వాత ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. సో ఎందుకంటే సోనియా నేను చీఫ్ చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను, నేను చీఫ్ చెప్పినట్లే విన్నాను, ఒక కెప్టెన్ నేను చెప్పినా కానీ అందులో ఉన్న వాళ్ళు వినాలని చెప్పేసి ఇదల్ క్లాన్లకు అయితే నీతులు చెప్పింది. మొత్తానికి క్లాన్ నిర్ణయాల కట్టుబడి ఉన్నాను చెప్పి పోజులు కొట్టిన సోనియాకు ఆ క్లాన్ చీఫ్ యష్మియే ఈరోజు నామినేట్ చేయడం జరిగింది. సో సోనియా కూడా తనను చేసినట్లయితే ప్రోమోలో ఇప్పించారు. బట్ మొత్తానికి అయితే యష్మి అలాగే మన సోనియా మధ్యలో అయితే ఒక మంచి ఆర్గ్యుమెంట్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇక కరెక్టే అలా జరగడం కూడా, ఎందుకంటే సోనియా కూడా అది కావాల్సిందే. ఇక ప్రేరణ విష్ణుప్రియ మధ్యలో అసలు ఈ నామినేషన్ లో వరస్ట్ అంటే అసలు ప్రేరణ అని చెప్పవచ్చా. ఏం మాట్లాడుతూ అర్థం కాదు. సీత డిస్కషన్స్ కానీ, ఈ విష్ణుప్రియ డిస్కషన్ కానీ, ఎగ్ ఎవరిని అడగకుండా తిన్నావు, ఈ చట్నీ ఎవరిని అడగకుండా తిన్నావు అని చెప్పేసి నామినేట్ చేసింది. ఇంత చట్నీ ఉంది అందరిని అడిగి తినాలి, అందరికి ఇంత పెట్టాలి, ఎగ్ ఉంది అందరిని అడగాలి. ఏంది పక్కన ఉన్న వాళ్ళని అడుగుతారు, ఎవరో ఇద్దరు ముగ్గురిని తినేస్తారు, అంతేగాని ప్రతి ఒక్కరు తిన్న ప్రతిసారి పోయి వాళ్ళు కంటెస్టెంట్ అందరిని అడుగుతారు ఎవరైనా. సో ప్రేరణ ఏం మాట్లాడుతుందో ప్రేరణకి అర్థం కాదు. మొదటి రోజు వచ్చినప్పుడు సరే ఈ అమ్మాయి మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఆడుతుంది అనుకున్నా కానీ ఇలా యష్మి, నిఖిల్, సోనియా ఇలా ఎవరు చెప్పినా సరే కానీ వాళ్ళ మాట వింటుంది. సో ఇండివిజువల్ గా ఏమకంటూ ఒక నిర్ణయం ఉండదు. సో ఆ రకంగా ప్రేరణ వరస్ట్ నామినేషన్ అని చెప్పవచ్చు ఈరోజు ప్రేరణ. ఆ తర్వాత యష్మి అలాగే మణికంఠ మధ్య కూడా ఆర్గ్యుమెంట్ గట్టిగా జరిగినట్లయితే ప్రోమోలో తెలుస్తుంది. నైట్ ఏదైతే టెలికాస్ట్ అయిందో ఆ తర్వాత ఆ ప్రోమోలో కూడా చూపించడం జరిగింది. మెయిన్ గా వచ్చేసి నేను చేసే ప్రతి ఒక్క నామినేషన్ లో నీ పేరు ఉంటుంది, నువ్వు ఈ హౌస్ కి నువ్వు చాలా ప్రమాదం, నువ్వు గేమ్ ఆ విధంగా ఆడుతున్నావు, ప్లానింగ్ గా ఈ హౌసే ప్రమాదాలు పడుతున్నావు, ఈ హౌస్ లో ఉండని చెప్పేసి బిగ్ స్టేట్మెంట్ అయితే యష్మి పాస్ చేయడం జరిగింది. సో మరి ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలియాల్సి ఉంది, మరి నేను చూడలేదు అదైతే. ఇక ప్రేరణ అలాగే నబీల్ మధ్య కూడా బిగ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. సో ప్రేరణ ఏ విధంగా అవతల రిచగొడుతుందో మనం చూసాం. అసలు వరస్ట్ నామినేషన్ అంటే ఈ హౌస్ కి వరస్ట్ సోనియా, యష్మి అని నేను అనుకున్నా, పృథ్వీ అని. వాళ్ళని దాటి ఒక అడుగు ముందుకేస్తుంది రోజు రోజుకు ప్రేరణ. ఎందుకు రెచ్చిపోతుందో తెలుస్తుంది. ఆ విధంగా అవతలి వాళ్ళని ఆ రకంగా రెచ్చగొడుతుంది. అవతల మాట అసలు మొహం మీదనే అసలు ఫుడ్ గురించి నువ్వు ఆ గుడ్లు ఎట్లా తిన్నావు, కొంచెం అది ఉందా నీకు, ఇది ఉందా అని చెప్పేసి విష్ణుప్రియని అడగడం కానీ. సో పర్సనల్ గా తిన్నప్పుడు వెళ్ళి అడగొచ్చు, కానీ అది అంటే హౌస్ లో ఎట్లుంటారు అంటే రియాలిటీగా ఎవరు ఉండడం లేదు. ఎవరితో మాట్లాడినా కానీ, ఎవరితో టైం స్పెండ్ చేసినా కానీ నామినేషన్ లో వెళ్తూ నాకు ఎవరైనా పాయింట్ దొరకదా, నామినేషన్ చేయడానికి ఏమైనా నాకు అవకాశం ఇస్తాడేమో, ఏదైనా ఒక పాయింట్ దొరికితే బాగుంటుంది పట్టుకొని నామినేషన్ వేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇలా యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ విష్ణుప్రియ, కిరాక్ సీత,
శేఖర్ భాష నిన్నటి వరకు వీళ్ళు ముగ్గురు తప్పితే మన నిఖిల్ కూడా వీళ్ళు నలుగురు తప్పితే నబిల్ కూడా మర్చిపోతున్నా, వీళ్ళు తప్పితే మిగిలిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఏడ పాయింట్ దొరుకుతాయా, వీళ్ళని నామినేషన్ చేయడానికి ఏమైనా అవకాశం ఇస్తారా అని ఒక్కడే కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కరితో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు. జెన్యున్ గా బయట ఎలా ఉంటామో అలా మాత్రం వీళ్ళు లేరు. ఒక 5 ఉంటారు అంతే పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు. సో ఆ రకంగా నామినేషన్ ప్రక్రియ అయితే సాగింది మొత్తానికి. సో లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనేది. సో నైట్ ఎపిసోడ్ ఇంకా లైవ్ అంటే కొన్ని నామినేషన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. నైట్ చూస్తే ఎపిసోడ్ లో తెలుస్తుంది. సో ఈ రోజు జరిగిన నామినేషన్ లో నేను చూసినంత వరకు బెస్ట్ ఆర్గ్యుమెంట్ అని చెప్తే సోనియా నైనిక మధ్య. సో నైనిక మంచి ఆన్సర్ ఇచ్చింది సోనియాకు. యష్మి సోనియాని ఓ రకంగా వేసుకున్నట్టు తెలుస్తుంది. సో యష్మి వేసుకున్నప్పుడు గట్టి వేసుకుంటుంది. సో కొన్ని రోజుల నుండి కొంచెం చీప్ ఉండడం వల్ల కొంచెం మీదకి ఎక్కి కూర్చున్నారు. బట్ ఇప్పుడు దిగింది, కొంచెం మంచి ఆడుతున్నది తెలుస్తుంది ఈ నామినేషన్ లో చూస్తే. ఇక వరస్ట్ నామినేషన్ అంటే ప్రేరణ విష్ణుప్రియ మధ్య జరగాలంటూ. సో ప్రేరణ వరస్ట్ నామినేషన్ చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రేరణ నబిల్ది. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే మనం ప్రోమోలో చూస్తాం. బట్ ఎందుకు వాళ్ళ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చిందో అంటే ఆ ఆర్గ్యుమెంట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఏదైతే సాక్స్ అది ఉందో దాంట్లో నబీల్ కి అన్యాయం చేసింది ప్రేరణ. సో ప్రేరణ ఎవరో పక్కలో చెప్పిన మాటలు విన్నది కానీ ఆమె అనుకున్నది మాత్రం చేయలేదు. సో ఇది ఈ ప్రోమో గురించి.